హాయ్ ఎవరివన్. సో ఈరోజు మనం పెద్దవాళ్ళ కోసం ఒక స్కీమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ స్కీమ్ నేమ్ వచ్చి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీము. ఇది పోస్ట్ ఆఫీస్లో అవైలబుల్గా ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో ఎక్కడైనా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా పెద్దవాళ్ళ కోసమే ఈ యొక్క స్కీమ్ అనేది. అంటే ఎవరికైతే 60 సంవత్సరాల పైన ఉంటాయో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే పెద్దవాళ్ళకి మనము వాళ్ళకి ఎంతో కొంత నెలకి అమౌంట్ మనం పంపించాలా. కొన్ని సందర్భాలు పంపించలేము. సో ఎవరైతే ఫారిన్లో ఉంటారో అలాంటి వాళ్ళందరూ వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల పేరు పైన ఒక పెద్ద అమౌంట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఎవరి 3 మంత్స్కి ఒకసారి అయితే పోస్ట్ ఆఫీస్ నుంచి అమౌంట్ అయితే తీసుకోవచ్చు. సో అదేవిధంగా ఎవరైతే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉంటారో, ఎవరైతే బిజినెస్ చేస్తారో, సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మనం డబ్బు సంపాదించలేము, ఉన్న డబ్బుల్ని మనం సేవ్ చేసుకొని నెలకి కొంచెం అమౌంట్ తీసుకోగలి అనుకుంటే ఈ యొక్క సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అయితే బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇందులో మనం మినిమం డిపాజిట్ 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం 30 లక్షల వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకోవచ్చు. దీని యొక్క టెన్యూర్ వచ్చి కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. సో ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 8.2% అనమాట పర్ యానము. ఇలా 60 నెలలు మనకైతే 3 నెలలకు ఒకసారి అయితే వడ్డీ అయితే జనరేట్ అవుతుంది. అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుందన్నమాట అండర్ సెక్షన్ 80C కింద. ఇది 100% సెక్యూరిటీ అండ్ సేఫ్ అండ్ బ్యాక్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ అనమాట. తక్కువ రిస్క్ ఉంటుంది అనమాట. తక్కువ అంటే అసలు రిస్కే ఉండదు. సో మీకు ఒకవేళ ఏదైనా ఇంట్రెస్ట్కి ట్యాక్స్ పడుతుందంటే మీరు ఫామ్ 15H కూడా సబ్మిట్ చేసి మీరైతే ట్యాక్స్ నుంచి అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. సో పెద్దవాళ్ళకైతే ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ స్కీమ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కింద మీకు కనిపిస్తున్న సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు A to Z కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వబడుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.